హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చాలామంది ఆర్థిక సమస్యలతో బాధపడుతూ ఉంటారు. వాళ్ళ ఇంట్లో ఉన్న బీరువాను ఒక ప్రత్యేక స్థానంలో పెట్టాలి అంటే మనం బీరువా తలుపులు తెరవగానే అవి ఒక దిక్కు వైపు, ప్రత్యేకమైన దిక్కు వైపు చూస్తూ ఉండాలి. మరి ఆ దిక్కు ఏంటి, ఏ వైపున బీరువాను పెట్టడం వల్ల మన ఇంట్లో ఆర్థిక సమస్యలు మెరుగుపడతాయి అనేది ఈ వీడియోలో అయితే మనం చూద్దాం. వీడియోని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అయితే చాలామంది ఇంట్లో ఉన్న వస్తువులను వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు పెడుతూ ఉంటారు. అలా పెట్టడం వల్ల మన ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ వస్తుంది. అలాగే దరిద్ర దేవత కూడా మన ఇంట్లో తిష్ట వేసి కూర్చుంటుంది. ప్రత్యేకంగా బీరువాని చాలామంది వాళ్ళకు నచ్చిన దిక్కులో, అంటే ఇంట్లో తగ్గట్టుగా ఒక ప్రత్యేకమైన దిక్కున మాత్రమే బీరువాను పెట్టాల్సి ఉంటుంది. అలాగే చీపును కూడా చాలామంది ఒక మూలకు నిల్చొని పెడుతూ ఉంటారు. అలా ఎప్పుడు కూడా చీపును పెట్టకూడదు. అలాగే మన ఇంట్లో ఉన్న దేవుని పటాలను కూడా మనం ఒక ప్రత్యేక పద్ధతిలో పెట్టుకోవాల్సి ఉంటుంది. ఎప్పుడు కూడా శివలింగాన్ని మన ఇంట్లో ఉంచుకోకూడదు. శివలింగం కనుక మన ఇంట్లో ఉన్నట్లయితే ప్రతి వారానికి ఒక్కసారైనా అభిషేకం చేయాల్సి ఉంటుంది. అభిషేకం చేయకుండా మనం ఇంట్లో శివలింగాన్ని పెట్టుకోకూడదు. అలాగే పంచముఖ హనుమంతుని ఫోటోని కూడా మనం దేవుని పటాల దగ్గర మనం పంచముఖ హనుమంతుని ఫోటో పెట్టుకోకూడదు. పంచముఖ హనుమంతుని ఫోటో ఎప్పుడు కూడా ఇంటి బయట కానివ్వండి, లేకపోతే ఇంటి ప్రధాన ద్వారానికి ఎదురుగా మాత్రమే పంచముఖ హనుమంతుని ఫోటో పెట్టుకోవాల్సి ఉంటుంది. అలా పెట్టుకున్నట్లయితే మనకు మంచి జరుగుతుంది. దేవుని పటాల మధ్యలో పంచముఖ హనుమంతుని ఫోటో పెట్టుకున్నట్లయితే భార్య భర్తల మధ్య తగాదాలు ఏర్పడతాయి. అలాగే మనకు దిక్కులు అనేవి ఉంటాయి. ఉత్తరం, దక్షిణ, తూర్పు, పడమర, నైరుతి, ఆగ్నేయం, ఈశాన్యం, వాయువ్యం అనే దిక్కులు అయితే ఉంటూ ఉంటాయి. అయితే ఈ దిక్కులలో మనం ప్రత్యేకంగా నైరుతి దిక్కున మాత్రమే మన బీరువాని పెట్టుకోవాల్సి ఉంటుంది. మనం బీరువా తలుపులు తెరిసినప్పుడు ఉత్తరం వైపు చూస్తూ ఉండాలంటే ఉత్తరం వైపున కుబేర స్థానం ఉంటుందంటే కుబేరుడు అక్కడ ఉంటాడు. కాబట్టి మనం బీరువా తలుపులు తెరవగానే ఉత్తరం వైపు చూస్తూ ఉండాలి. ఆ ఉత్తరం వైపు చూడడం వల్ల అక్కడున్న కుబేరుడు మన బీరువాలోకి వెళ్ళిపోవడం వల్ల మన ఇంట్లో ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. మన ఇంట్లో ధనవర్షం అనేది కురుస్తుంది. కాబట్టి మనం ఎప్పుడు కూడా బీరువాను దక్షిణం వైపు, అంటే నైరుతి వైపు పెట్టుకోవాల్సి ఉంటుంది. కాబట్టి బీరువాను ఎప్పుడు కూడా బీరువా తలుపులు మనం తెరవగానే ఉత్తరం వైపు చూసేలాగా పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇలా పెట్టుకున్నట్లయితే మన ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు బీరువాను పెట్టుకోవడం వల్ల మనకు చాలా ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి. కాబట్టి ప్రత్యేకంగా మనం డబ్బులు ఎప్పుడు కూడా బీరువాలోనే నిల్వ ఉంచుతాము. కాబట్టి మనం బీరువాను ప్రత్యేకమైన స్థానంలో మాత్రమే పెట్టుకోవాలి. అలాగే మనం డబ్బులు పెట్టుకునే ప్లేస్లో ఎప్పుడు కూడా కొన్ని అక్షింతలు, కుంకుమ, పసుపు ఉండేలా చూసుకున్నట్లయితే అక్కడ మాత్రమే మనం డబ్బును పెట్టుకోవాల్సి ఉంటుంది. ఎప్పుడు కూడా బీరువా ఖాళీగా ఉండకూడదు. కనీసం ఒక 10 రూపాయలన్నా బీరువాలో ఉండాల్సి ఉంటుంది. డబ్బులు లేకుండా బీరువాను అస్సలు ఉంచకూడదు. అలాగే ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పుడు ఉండాలి అని అంటే మన ఇంట్లో ధనధాన్యాలు అంటే ఉప్పు, బియ్యం ఎప్పుడు కూడా నిల్వ ఉండాల్సి ఉంటుంది. ఉప్పు ఎప్పుడు కూడా నిల్వ ఉండాలి. ఉప్పు ఎంత నిల్వ ఉన్నట్లయితే మన ఇంట్లో అంత లక్ష్మీదేవి మన ఇంట్లోకి వస్తుంది. ఉప్పు డబ్బాలు ఖాళీ అయిపోయేదాకా చూడకూడదు. అలాగే మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ బయటికి వెళ్ళిపోవాలంటే వారానికి ఒక్కసారైనా సరే మన ఇంటిని శుభ్రం చేసే నీళ్ళలో కొద్దిగా కల్లుప్పుని వేసి తుడుచుకున్నట్లయితే మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ బయటికి వెళ్ళిపోతుంది. అలాగే మన ఇంటికి దిష్టి తగిలింది, మన ఇంటికి నరదిష్టి ఎక్కువగా ఉంది అని అనిపించినప్పుడు మనం ఇల్లంతా శుభ్రం చేసుకున్న తర్వాత పసుపు నీళ్ళు చల్లుకోవాలి. మన ఇంటి ముందు దిష్టి బొమ్మను కానివ్వండి, దిష్టి గుమ్మడికాయను కట్టుకోవాల్సి ఉంటుంది. దిష్టి గుమ్మడికాయను కట్టడం వల్ల మన ఇంట్లోకి దిష్టి రాకుండా ఆ గుమ్మడికాయ ఆపుతూ ఉంటుంది. కాబట్టి ఆ గుమ్మడికాయ మనం పెట్టిన ఒక వారానికి కుళ్ళిపోయినట్లయితే మన ఇంటికి నరదిష్టి తగిలిందని మనం అర్థం చేసుకోవాలి. ఇలా మన ఇంట్లో కొన్ని వస్తువులను ఒక ప్రత్యేకమైన స్థానంలో పెట్టినట్లయితే మన ఇంటి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మనకు ఎలాంటి కష్టాలు రావు. మన కుటుంబం ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో ఉంటుంది. కాబట్టి బీరువాను ఎప్పుడూ కూడా
దక్షిణ నైరుతి గోడకు తాగేటట్లుగా పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇదండి ఇవాల్టి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.